హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆమ్లెట్ చేస్తున్నాను. ఆమ్లెట్ అనేది మనము ఎగ్స్ ఎన్ని తీసుకున్నామో దానికి ఒక హాఫ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఎగ్స్ అనేది ఒక 10 తీసుకున్నాను. అదేవిధంగా ఆనియన్స్ అనేది ఒక 5 తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత వెడల్పాటి గిన్నె తీసుకునేసి కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ను గిన్నెలో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, కారం ఒక 2 స్పూన్స్, గరం మసాలా 2.5 స్పూన్ అనేది వేసుకున్నాను. ఒకవేళ కారం అనేది స్పైసీగా కావాలి మీకు ఆమ్లెట్ అనుకుంటే కారం అనేది ఒక హాఫ్ స్పూన్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఆనియన్స్కు పట్టే విధంగా స్పూన్తో కానీ గరిటెతో కానీ బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలా అంతా కూడా బాగా ఆనియన్స్కు పట్టే విధంగా కలుపుకునేసి మనము తీసుకున్న ఎగ్స్ మనము ఈ విధంగా ఎగ్స్ అనేది మనము పగలగొట్టేసి గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే మనము ఆనియన్స్కు ఈ మసాలా అంతా కూడా పట్టే విధంగా కలుపుకున్నాం కనుక ఎగ్లో కలిసే విధంగా మనం బాగా కలుపుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి మనం పెనం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా పెనం పైన వేసుకుని టిష్యూ పేపర్తో గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ మిశ్రమం అంతా కూడా ఒకసారి గరిటెతో బాగా కలుపుకునేసి పెనం పైన మనకు ఎంత సైజు ఆమ్లెట్ కావాలంటే అంత సైజు వేసుకోవాలండి. మరి పలచగా వేయకండి, కొంచెం మందంగానే వేసుకునేసి మనము లో ఫ్లేమ్లోనే మనకు ఈ ఆమ్లెట్ అనేది బాగా కాలాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి మనము ఆయిల్ ఒక స్పూన్ వేసుకునేసి తర్వాత ఆమ్లెట్ను మరొక సైడుకు మనము తిప్పుకోవాలి. స్పాచులాతో తిప్పుకునేస్తే సరిపోతుంది. తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మనము ఈ విధంగా ఆమ్లెట్ను వేగనివ్వాలండి. ఎందుకంటే ఆనియన్స్ అనేది మనము ఎక్కువగా తీసుకున్నాం కనుక అవి బాగా వేగితేనే ఆమ్లెట్ అనేది టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఈ ఆమ్లెట్ టమాటా పప్పులోకి కానీ మిరియాల రసంలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.